హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పచ్చిశనగపప్పు గోంగూర కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక అరగంట సేపు శనగపప్పుని నానబెట్టుకోండి. దీంట్లోనే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న గోంగూర పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలు ఒక 4 పచ్చిమిర్చి తీసుకోండి. ఆయిల్ కొద్దిగా, వెల్లుల్లిపాయ 1, తాలింపు గింజలు, ఎండుమిర్చి 4, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఉప్పు 1 స్పూను, టమాటా 1, కారం ఒక 2 స్పూన్లు. ముందుగా మనం కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో మనం ఈ కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకోండి. వేసిన తర్వాత దీంట్లో శనగపప్పుని వేసుకోవాలి. దీంట్లోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని, కరివేపాకు వేసి, కొద్దిగా కారం, 2 టమాటాలు, కొద్దిగా పసుపు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా వాటర్ వేసి ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు గుత్తితో దీన్ని రుబ్బుకోవాలి. ఇప్పుడు మనం పోపుని చూద్దాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో మనం పోపు దినుసులు కొద్దిగా దోరగా వేగాలి. ఇందులోనే ఎండుమిర్చి, ఇంట్లోనే వెల్లుల్లిపాయలు, ఇవి ఒక 2 నిమిషాల పాటు వేగాలి. ఇప్పుడు మనం ఈ పోపుని శనగపప్పు గోంగూర ఉడికించి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఈ పోపుని వేసి చివరిగా మనం ఈ పోపునంతా దీంట్లో వేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన గోంగూర శనగపప్పు కర్రీ రెడీ అయినట్టే. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.